అందరికీ నమస్కారం అండి. మనము సోమవారం నుంచి భాషా శాస్త్రం చదువుకుంటున్నాము. భాషా శాస్త్రంలో మొదటి యూనిట్ అయినటువంటి ప్రాకృతము రమాదేవి గారు చాలా అద్భుతంగా చెప్పారు. అది మనకు చాలా కొట్టిన పిండిలాగా అయిపోయింది. తర్వాత 5వ యూనిట్టు 4వ యూనిట్ చదువుకున్నాం మనం. సోమవారం రోజేమో ధ్వని పరివర్తన అని సోమవారం చదువుకున్నాము. అంటే కాజెస్ ఆఫ్ ఫోనెటిక్ చేంజెస్, డైరెక్షన్స్ ఆఫ్ ఫోనెటిక్ చేంజెస్ సోమవారం చదువుకున్నాము. నిన్న మంగళవారం మనము వైదిక సంస్కృతము, లౌకిక సంస్కృతము ఆ రెండిటి మధ్య భేదాలు నిన్న చూసాం మనము. ఈరోజు రేపు మనము 5వ యూనిట్లోని భాగాలు చదువుకుందాము. అర్థ పరివర్తనాన్ని ధ్వని నియమాః. అర్థ పరివర్తనాన్ని అంటే సెమాంటిక్ చేంజెస్. కాజెస్ ఆఫ్ సెమాంటిక్ చేంజెస్ అని హెడ్డింగ్ పెట్టారు ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో కానీ లేకపోతే ఆర్విపి గారి దానిలో కానీ. హెడ్డింగ్ కాజెస్ అయినా కూడా మనకు ఫోనెటిక్స్లో ఉన్నట్లే కాజెస్, డైరెక్షన్స్ సెపరేట్ చాప్టర్స్ లాగా ఇచ్చారు అక్కడ. ఇందులో కాజెస్ అని ఒకటే చాప్టర్ ఇచ్చి దానిలో డైరెక్షన్స్, కాజెస్ రెండు ఇచ్చారు. చూద్దాం అది ఎలాగో. కాజెస్ ఆఫ్ సెమాంటిక్ చేంజెస్, అర్థ పరివర్తనాన్ని. సెమాంటిక్స్ అంటే ఇట్స్ సంథింగ్ డీలింగ్ విత్ మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అండి. పదాల యొక్క అర్థాలు లేకపోతే వాక్యాల యొక్క అర్థాలు, వాటికి సంబంధించినటువంటి పాఠ్యాంశం ఇది. ప్రతి పదం కూడా మనం విన్నప్పుడు ఒక అర్థం మనకు గోచరిస్తుంది. ఆ పదం వినగానే గోవు అన్నాము, లేకపోతే మనిషి అన్నాము. గోవు అనగానే మనకు ఒక అర్థం స్ఫురిస్తుంది. దాన్ని ప్రైమరీ కనొటేషను లేకపోతే అభిధ అంటారు. ఇది ఈ భాషా శాస్త్రంలో పరిణామాలు చెందుతూ ఉన్నప్పుడు ఈ పదాల యొక్క అర్థాలు కొన్నిసార్లు మార్పులు చెందుతూ ఉంటాయి. అది భాషాపరంగా కావచ్చు, భౌగోళిక పరంగా కావచ్చు, ఎన్వైరన్మెంట్, రకరకాల కారణాల వల్ల ఈ పదాల యొక్క అర్థాలు మారుతూ ఉంటాయి. దీనిలో మొదటగా ఈ మారిన అర్థాలు ఏమిటో చూద్దాము, తర్వాత దానికి కారణాలు చూద్దాం. మారిన అర్థాలు అంటే డైరెక్షన్స్. డైరెక్షన్స్ అంటే ఎఫెక్ట్స్ ఆర్ రిజల్ట్స్, దిశ కాకుండా ఎఫెక్ట్స్. ఈ పదాల యొక్క అర్థాలు మారిన తర్వాత అవి ఎలా ఉన్నాయి, మారకముందు ఎలా ఉన్నాయి, మారిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది డైరెక్షన్స్ కింద ఇచ్చారు మనకి. హెడ్డింగ్ కాజెస్ అయినా కూడా ఇది డైరెక్షన్స్ తర్వాత కాజెస్ ఉన్నాయి. దీనిలో చాలా ముఖ్యమైన డైరెక్షన్స్ ఏమిటంటే 3 చాలా ముఖ్యమైనవండి. ఒకటి ఎక్స్పాన్షన్, అంటే వ్యాకోచిస్తాయి, పదాల యొక్క అర్థాలు వ్యాకోచిస్తాయి అన్నమాట. 2 కంట్రాక్షన్ ఆఫ్ మీనింగ్, అంటే ఈ అర్థము కుంచుకుపోతుంది. 3వది ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ మీనింగ్, అంటే ఒక అర్థం నుంచి ఇంకొక అర్థానికి పూర్తిగా మారిపోతుంది. మొదటి అర్థం వేరుగా ఉంటుంది, రెండో అర్థం వేరుగా ఉంటుంది. 4వది డిటెరియేషన్ ఆఫ్ మీనింగ్, అంటే క్షీణత, అర్థంలో క్షీణిస్తుంది, కొంత క్షీణత వస్తుంది. అలాగే ఎలివేషన్, కొంత వృద్ధి ఉంటుంది. ఈ 5 డైరెక్షన్స్ అండి, అంటే ఎఫెక్ట్స్ కానీ రిజల్ట్స్ కానీ ఆఫ్ సెమాంటిక్ చేంజెస్. పదముల యొక్క అర్థములు మార్పు చెంది ఈ విధంగా అవుతాయి. మార్పు చెందినవి కారణాలు మళ్ళీ తర్వాత పేజీలో చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఏమి మార్పులు చెందినవి, ఏమి ఎఫెక్ట్ అయింది, ఏమి రిజల్ట్స్గా ఉన్నాయి చూద్దాం. 3 చాలా ఇంపార్టెంట్. ఎక్స్పాన్షన్ అంటే వ్యాకోచము, పద అర్థము యొక్క వ్యాకోచము ఎక్స్పాన్షన్, పద అర్థము యొక్క సంకోచము కంట్రాక్షన్ ఆఫ్ మీనింగ్, పదము అర్థం యొక్క మార్పు, అంటే ఒక అర్థం నుంచి ఇంకో అర్థానికి వెళ్ళిపోతుంది టోటల్గా, అది ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ మీనింగ్. డిటెరియేషన్ ఆఫ్ మీనింగ్ అంటే అర్థం యొక్క క్షీణత, ఎలివేషన్ ఆఫ్ మీనింగ్ అర్థం యొక్క వృద్ధి. మొదటిది ఎక్స్పాన్షన్ చూద్దాం. మొదట్లో తైలం అంటాం కదా, తైల్ అనే పదము మొదట్లో ఉన్న అర్థం ఏంటంటే నువ్వుల నూనె, సెసామం సీడ్ ఎక్స్ట్రాక్షన్, అంటే నువ్వుల నూనెను మాత్రమే తైలము అనేవాళ్ళు పూర్వకాలం. కాలక్రమేణా అది పరిణామం చెంది వ్యాకోచించింది. ఆ పదము యొక్క అర్థము ఎనీ ఆయిల్, అంటే ఏ నూనెనైనా కూడా మనం తైలం అంటున్నాం ఇప్పుడు. ఒకప్పుడు మాత్రము తైలము అంటే నువ్వుల నూనె మాత్రమే. అది వ్యాకోచించింది. ఆ అర్థము నువ్వుల నూనె నుంచి వ్యాకోచించి
అన్ని నూనెలకి వర్తింపచేసింది అది. అది ఎనీ ఆయిల్. అది వ్యాకోచించడం అనమాట. అలాగే జయచంద్ర అని ఒక పదం ఉంది. పూర్వకాలం జయచంద్ర అంటే ఈ జయచంద్ర అనేవాడు బహుశా ఈ రాజస్థాన్‌లో గజనీ మహమ్మద్‌కి ఆహ్, సాయం చేసి అతని ద్వారా మన ఇండియాని గెలవడానికి అవకాశం చేసే ట్రైటర్ అతను. ఇండివిడ్యువల్ ట్రైటర్. అంటే జయచంద్ర అనే పేరున్న అతను ఒక కుట్ర చేసి ఆహ్, ట్రైటర్ లాగా చేశాడు. కానీ ఈ జయచంద్ర అనే పదము దాని యొక్క అర్థము వ్యాకోచించి జయచంద్ర అంటే ఇప్పుడు ఎనీ ట్రైటర్ జనరల్ సెన్స్‌గా ఒక్క జయచంద్ర అనే పేరు ఉన్న మనిషి మాత్రమే కాదు. జయచంద్ర అంటే ఎనీ ట్రైటర్ ఈజ్ కాల్డ్ జయచంద్ర. ఈ పదం యొక్క అర్థం వ్యాకోచం చెందింది. ఇది చాలా గుర్తుంటుంది. తైలము. తైలము అంటే నువ్వుల నూనె అనే అర్థము వ్యాకోచించి ఎనీ నూనెకి, ఎనీ ఆయిల్‌కి అప్లై అవుతోంది. దీన్ని వ్యాకోచించడము, అర్థము వ్యాకోచించడం, ఎక్స్‌పాన్షన్ ఆఫ్ మీనింగ్. రెండవది కంట్రాక్షన్ ఆఫ్ మీనింగ్. పదము యొక్క అర్థము సంకోచిస్తుంది. కంట్రాక్షన్ అవుతుంది. ఎలాగంటే మృగ అనే శబ్దం ఉంది. మొదట్లో మృగ అంటే ఎనీ యానిమల్ అంటే ఏ జంతువునైనా కూడా మృగము అనేవాళ్ళు. కాలక్రమేణా ఆ అర్థము సంకోచించి ఒక డీర్ అంటే ఒక జింకకు మాత్రము, లేడీకి మాత్రమే అప్లై అవుతోంది. మొదట్లో ఎనీ యానిమల్ ఉన్నది. అంత విస్తృతంగా ఉన్న అర్థము. ఏ జంతువునైనా మృగము అనేవాళ్ళు. ఆ అర్థము సంకోచించి ఒక డీర్‌కి మాత్రం అప్లై అవుతోంది. అంటే ఒక జింక లేకపోతే లేడీకి మాత్రం అప్లై అవుతుంది. ఇది అర్థము సంకోచించింది ఇక్కడ. అలాగే భార్య అనే ఒక పదం ఉంది. భార్య అనే పదానికి అర్థం ఏమిటంటే ఒక గృహంలో ఉండే స్త్రీలు ఎవరైతే పోషింపబడతారో యజమాని చేత, ఆ పోషింపబడే వాళ్ళు తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు, ఇంకెవరైనా ఆడవాళ్ళు. ఆ ఇంట్లో పోషింపబడేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని భార్య అని పిలిచేవాళ్ళు. ఆ అర్థం ఉండేది. ఆ అర్థము సంకోచించి ఇప్పుడు వైఫ్‌కి మాత్రమే అప్లై అవుతుంది. భార్య అంటే ఇప్పుడు ప్రస్తుతం వైఫ్. అంటే ఈ విస్తృతంగా ఉన్నటువంటి అర్థము భార్య అనే సంకోచించి భార్యకు మాత్రమే అప్లై అవుతుంది. మృగము అంటే ఎనీ యానిమల్ అనేది ఇప్పుడు ఒక డీర్‌కి మాత్రమే అప్లై అవుతుంది. ఇక్కడ సంకోచం జరుగుతుంది. పదముల యొక్క అర్థము సంకోచిస్తోంది. ఈ పైననేమో పదముల యొక్క అర్థము వ్యాకోచం చెందింది. తర్వాత ట్రాన్స్‌ఫరెన్స్ ఆఫ్ మీనింగ్. అంటే ఒక అర్థము మారిపోయి టోటల్‌గా వేరే అర్థంలోకి వెళ్ళిపోతుంది. ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అసుర అని ఉందనుకోండి. అసుర అంటే వేదంలో దేవత అనే అర్థం ఉంది. తర్వాత అసుర అంటే రాక్షసుడు అనే అర్థంలో రూఢమైపోయింది మనకి. ఈ అర్థం మారిపోయింది ఇక్కడ. ఇప్పుడు అసుర అంటే మనం దేవత అనుకోవట్లేదు. అసుర అంటే మనం రాక్షసుడే అనుకుంటున్నాం. దేవత అంటే సుర అనుకుంటున్నాం మనం. సుర అంటే దేవత అనుకుంటున్నాం. ఇప్పుడు ఒకప్పుడు అసుర అంటే దేవత లేకపోతే స్ట్రాంగ్ అని అర్థము. అది అర్థం మారిపోయింది. దేవత నుంచి రాక్షసుడికి వెళ్ళిపోయింది. అది ట్రాన్స్‌ఫర్ అయిందనమాట. అలాగే వాటిక. వాటిక అంటే గార్డెన్, ఉద్యానవనము. ఇప్పుడు బాడీ అని బెంగాలీలో హౌస్ అనే అర్థంగా మారిపోయింది. వాటిక అంటే బాడీ, హౌస్, ఇల్లు. ఉద్యానవనం నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. ఇది ట్రాన్స్‌ఫరెన్స్ ఆఫ్ మీనింగ్. తర్వాత డిటీరియరేషన్ ఆఫ్ మీనింగ్. అంటే ఒక అర్థంలో క్షీణత జరుగుతోంది. ఎలా జరిగిందంటే జుగుప్స అనే పదం ఉంది. జుగుప్స అనే పదము ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే మొదట్లో టు హైడ్ ఆర్ ప్రొటెక్ట్ అంటే రక్షించటము, దాచిపెట్టడమో లేకపోతే రక్షించటమో అనే అర్థం ఉండేది. జుగుప్స అనేది తర్వాత కాలంలో అది క్షీణించిపోయి జుగుప్స అంటే ఇప్పుడు డిస్లైక్ లేకపోతే అబోర్ అంటే ఇష్టం లేకపోవడము, లేకపోతే నచ్చకపోవడము అనే అర్థంగా మారిపోయింది. జుగుప్సగా ఉందండి అంటారు. అంటే నచ్చకపోవడం అనే దానికి వెళ్ళిపోయింది. కానీ ఒరిజినల్‌గా జుగుప్స అంటే టు హైడ్ ఆర్ ప్రొటెక్ట్ అంటే రక్షించటము లేకపోతే దాచిపెట్టడము అనేది. ఇది డిటరేషన్ ఆఫ్ అర్థం. అర్థం యొక్క క్షీణత. ఎలివేషన్ ఆఫ్ మీనింగ్ అంటే మీనింగు అర్థము కొంత ఎలివేట్ అవుతుంది. కొంత వృద్ధి చెందుతుంది. కర్పట అనే పదం ఉంది. కర్పట్ అంటే టాటర్డ్ క్లాత్ అంటే చిరిగిపోయిన గుడ్డ, బట్ట, వస్త్రం, చిరిగిపోయిన వస్త్రం అనుకోండి కర్పట్ అనేది. అది ఎలివేట్ అయ్యి ఇప్పుడు కపడా అంటే ఎనీ క్లాత్ అవుతుంది. ఎనీ క్లాత్ కపడా అయిందనమాట. ఒరిజినల్‌గా టాటర్డ్ క్లాత్ అనేది ఇప్పుడు ఎనీ క్లాత్ కపడాలో అయిపోయింది. ఇది ఎలివేషన్. ఇలాగ 5 డైరెక్షన్స్ అంటే ఎఫెక్ట్స్ ఆర్ రిజల్ట్స్ అర్థపరివర్తనం కింద. అంటే పదముల యొక్క అర్థము మార్పు చెంది ఏ విధంగా పర్యవసించింది అనే దాని గురించి
5 మనం చూసాం ఇక్కడ. ఈ 5లో చాలా ఇంపార్టెంట్ మొదటి 3 చాలా ఈజీగా గుర్తుంటాయి మనకి. వ్యాకోచించటము, సంకోచించటము, పదముల యొక్క అర్థము పూర్తిగా మారిపోవడం. ఈ 3 ఇంపార్టెంట్. దీని తర్వాత క్షీణత, వృద్ధి ఈ 2 కూడా ఉన్నాయి. ఇవి డైరెక్షన్స్. డైరెక్షన్స్ అంటే ఎఫెక్ట్స్, రిజల్ట్స్. అర్థము ఏ విధంగా పరిణమించింది, పరిణమించిన తర్వాత దాని పొజిషన్ ఏమిటి అనేది మనం ఇప్పుడు చూసాము. ఇప్పుడు దాని యొక్క కాజెస్ చూద్దాం. కారణాలు ఏంటి? ఇందులో కారణాలు ఒక 20 ఇచ్చాడండి సుమారుగా. 21 కారణాలు ఇచ్చారు. ఈ 21 కారణాలు మనకు గుర్తుంటాయా? అక్కడికెళ్ళి ఎగ్జామ్‌కి వెళ్ళిన తర్వాత గుర్తుండవా అనేది ఒక విషయం అయితే, 21 కారణాలు రాసేసరికి మనకు టైం సరిపోతుందా? 20 నిమిషాల్లో ఈ మొత్తం పూర్తి చేస్తామా లేదా అనేది కూడా చూసుకోవాలి. కాబట్టి కొన్ని రాసినా సరిపోతుంది. ఎంత గుర్తుండేంత వరకు. ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కొన్ని టెక్నిక్స్ చూద్దాం. టిప్స్ చూద్దాము. ఇప్పుడు ఒక్కొక్క కారణం చూద్దాం. ఏమిటి కారణం? దేనికి కారణాలు? ఈ అర్థము యొక్క పదము యొక్క అర్థము మారడానికి కారణాలేంటి? ఎందుకు మారుతుంది? షిఫ్ట్ ఆఫ్ ఎంఫసిస్. ఎంఫసిస్ అంటే నొక్కి పలకడం. ఏ అక్షరం మీద మనం నొక్కి పలికితే ఆ నొక్కి పలకడాన్ని బట్టి అర్థం మారుతుంది. ఇప్పుడు దుహితృ ఉందనుకోండి. దుహితృ అంటే ఈ తకారం మీద కనుక బరువు పెడితే మనము అది పాలు పితికేవాడు అని అర్థం. దుహితృ దుహనం అంటే మనం పాలు పితకడం కదా. దుగ్ధము పాలు పితకడాన్ని దుహ పాలు పితకడం. దుహితృ అంటే భాతృ, మాతృ అలాగా. ఎప్పుడైతే త్రూకి మనం ఎంఫసిస్ ఇస్తామో అది పాలు పితికేవాడు అవుతుంది. దుహితృ అని ఇంకొక చోట పలకడం అయితే దు మీద దుహి. ఇక్కడ కనుక ఒత్తి పలికితే ది డాటర్ అంటే కూతురు, కుమార్తె అని అర్థం. డాటర్ అని. ఈ ఎక్కడైతే నొక్కి పలకడం మారినప్పుడు అర్థం మారిపోతుంది. దుహితృ అంటే ఒక అర్థము పాలు పితికేవాడు, దుహితృ అంటే ఇంకొక అర్థము డాటర్. ఈ ఎక్కడ మనం నొక్కి పలుకుతామో దాన్ని బట్టి అర్థం మారుతుంది. రెండవది గ్యాప్ ఆఫ్ జనరేషన్, తరాల అంతరం. ఒక జనరేషన్లో ఒక పదానికి ఒక అర్థం ఉంటే జనరేషన్ మారేసరికి ఆ అర్థం ఇంకో అర్థంలా మారిపోయింది. పత్ర అని ఉందనుకోండి. ఒక జనరేషన్లో పత్ర అంటే లీఫ్, ఇప్పుడు పతలాగా మారింది. అది పతలాగా మారి అది థిన్ ఆర్ సాఫ్ట్. పతలా కపడా అంటాం కదా, చల్లని వస్త్రము. లేకపోతే ఏదైనా సన్నగా ఉందండి అంటాం, లేకపోతే పలాని వాళ్ళ వాయిస్ సన్నగా ఉందండి పతలా అంటాం. పత్ర లీఫ్ అనేది పతలాగా అయిపోయి థిన్ ఆర్ సాఫ్ట్ అయిపోయింది. ఇది జనరేషన్ గ్యాప్. మూడవది బారోడ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. వేరే లాంగ్వేజెస్ నుంచి మనం బారో చేసుకున్నప్పుడు అర్థాలు మారిపోతున్నాయి. ఇప్పుడు పర్షియన్లో ముర్గ్ అంటే ఒక బర్డ్, పక్షి, ఎనీ పక్షి. పర్షియన్ లాంగ్వేజ్లో ముర్గ్ అంటే. ఆ లాంగ్వేజ్ నుంచి మనం హిందీలోకి తెచ్చుకున్నప్పుడు ఇది ముర్గ్ అంటే కాక్ అంటే కోడిపుంజు అనే అర్థంలాగా మారిపోయింది. అలాగే దరియా అంటే రివర్ అనే అర్థము మరాఠీలోకి వెళ్ళేసరికి సీ అయింది, సముద్రం అయింది. మరాఠీలో దరియా అంటే సముద్రం అని అర్థం. మామూలు అర్థము దరియా అంటే రివర్ అని అర్థం, నది. ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి వచ్చేప్పటికీ పదం యొక్క అర్థం ఇలా మారిపోతుంది. ముర్గ్ అనేది పర్షియా భాషలో ఏ బర్డ్ అంటే ఒక పక్షి అయితే, హిందీలో కాక్ అంటే కోడిపుంజు అని. అలాగే డిఫరెంట్ పీపుల్ సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్. ఒకళ్ళు ఒక ఏరియాలో ఉన్నవాళ్ళు ఇంకొక ఏరియాలో వెళ్ళినప్పుడు వాటికా అనే పదం గార్డెన్ అవుతే, బెంగాల్కి వెళ్ళేసరికి అది బాడీ హౌస్గా మారింది. అది అంటే ఒక చోట వాటికాగా ఒక రీజియన్లో ఉన్న వాళ్ళు వాటికా అని అంటే గార్డెన్ అనుకున్న వాళ్ళు బెంగాల్లోకి వెళ్ళేసరికి అది బాడీగా అవుతుంది. ఇది రీజియన్ను బట్టి మారింది. డిఫరెంట్ పీపుల్ సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్. రకరకాల వ్యక్తులు రకరకాల ప్రదేశాల్లో సెటిల్ అయినప్పుడు అక్కడ లోకల్ అర్థం మాట్లాడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటికా అంటే వాళ్ళు ఇల్లు కింద లెక్క తీసుకుంటారు బెంగాలీ వాళ్ళు. అది జనరల్గా వేరే చోట చూస్తే మనం విద్వాంసుల మీటింగ్స్లో వాటికా అంటే గార్డెన్ కింద తీసుకుంటారు. ఒక బెంగాల్లోనే అది హౌస్ కింద తీసుకుంటారు. ఎన్వైరన్మెంటల్ చేంజెస్ అంటే వాతావరణ మార్పులు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఒక చోట ఒక అర్థం ఉంటే, లేకపోతే చల్లగా ఉన్నప్పుడు ఒక అర్థం ఉంటే, ఇంకొక చోట ఇంకోలా ఉంటుంది. ఉష్ట్ర అనే పదము వేదాల్లో బుల్ అంటే ఎద్దు అని అర్థం. ఉష్ట్ర వేదాల్లో బుల్ అని అర్థం. అదే
ఎడారుల్లో ఉన్నవాళ్ళు ఉష్ట్రా అంటే క్యామెల్ అంటే ఒంటె అని అర్థం తీసుకుంటారు. ఈ ఎన్వైరన్మెంటల్ చేంజ్ కూడా జరుగుతోంది. వేడి ప్రదేశాలు, ఎడారి ప్రదేశాల్లో ఉష్ట్రా అనే దానికి ఒంటె అని అర్థం ఉంది. వేదాల్లో ఉష్ట్రా అంటే బుల్ అని అర్థం ఉంది. అంటే ఎద్దు అని అర్థం. నేనేం చేశానంటే ఒక్కొక్క దానిలో 5 పెట్టాను. చూద్దాం ఎన్ని గుర్తుంటాయో, ఎన్ని గుర్తుండవో. 6వది కస్టమ్స్ ఇన్ సొసైటీ. సొసైటీలో ఉన్నటువంటి సాంప్రదాయాలను బట్టి కూడా ఉంటుంది. యజమాన అంటే మనకు వేదాల్లో యజ్ఞకర్త. యజ్ఞం ఎవరైతే చేయిస్తారో ఆ యజమానిగా ఉంటాడు అతను. దాన్ని యజమాని అంటారు. తర్వాత అది రెస్పెక్ట్ఫుల్ పర్సన్గా మారిపోయింది. యజమానుడు అంటే ఒక ఇంటి యజమాని, ఇంట్లో రెస్పెక్ట్ ఇచ్చే ఎవరికైతే రెస్పెక్ట్ ఇస్తారో అతను ఇంటి యజమాని అంటారు. ఒరిజినల్గా అది యజమాన అంటే యజ్ఞకర్త. ఇది సాంప్రదాయాలు, కస్టమ్స్, ఆచారాలను బట్టి అర్థం మారింది ఇక్కడ. అలాగే గురుహు అంటే మనకు టీచర్, ఉపాధ్యాయుడు అని అర్థం మనకి. ఇది ఫ్రెండ్స్తో మాట్లాడుకుని హే గురు ఏం చేస్తున్నావు వీళ్ళ, ఏ గురువు వీళ్ళ సినిమాకి వెళ్దామా. ఇక్కడ గురువు అంటే ఆయన టీచర్ అంటలేదు, అర్థం మారిపోయింది. ఒక ఫ్రెండ్లీగా, ఒక క్యాజువల్గా మాట్లాడినట్టుగా అయిపోయింది. ఇది కస్టమ్స్, సొసైటీలో ఉన్నటువంటి కస్టమ్స్ అంటే సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలను బట్టి కూడా అర్థాలు మారుతాయి. పార్ట్ బికమ్స్ హోల్. ఒక పార్ట్, ఒక భాగము మొత్తం అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు గ్లాస్ అన్నాం అనుకోండి. గ్లాస్ అనేది ఒక మెటీరియల్, అది సిలికాన్తో తయారు, ఇసుక నుంచి తీస్తారు. సిలికాన్తో తయారయ్యే మెటీరియల్ గ్లాస్ అంటారు. కానీ ఇప్పుడు మనం గ్లాసు అనేది టంబ్లర్ కింద వాడతాం. అంటే మనం మంచినీళ్ళు తాగేదో, కాఫీ తాగేదో గ్లాస్ అంటాం దాన్ని. అది గ్లాసు మనకి స్టీల్తో కావచ్చు, గ్లాస్తో కావచ్చు, దేనితో అయినా కావచ్చు. దీన్ని టంబ్లర్ అంటే ఒక తాగే వస్తువు, దేనిలో అయితే తాగుతామో ఆ స్థాలి. కానీ ఒరిజినల్గా గ్లాస్ అంటే ఒక మెటీరియల్ ఒక పార్ట్, హోల్ ఏంటంటే టంబ్లర్ అయిపోయింది అది. అలాగే దండ్ అంటే కర్ర అని అర్థం. ఇది పనిష్మెంట్గా మారిపోయింది. దండ్ అంటే కర్ర, పనిష్మెంట్గా అంటే శిక్ష కింద మారిపోయింది. దండం దశగుణేత్ భవత్ అంటాం కదా. అయితే స్కూల్లో టీచర్ ఎప్పుడు దండం పట్టుకుని ఉంటాడు, కర్ర పట్టుకుంటాడని. అది పనిష్మెంట్ కింద మారిపోయింది. పార్ట్ బికమ్స్ హోల్. ఈ పార్ట్ ఏమిటి? గ్లాస్ పార్ట్, టంబ్లర్ హోల్. అలాగా. తర్వాత లో టోన్ హయ్యర్ మీనింగ్. కొంతమంది ఏమంటారు, రమాదేవి గారు అంటుంటారు, ఏమండి మీరు మా గరీబ్ ఖానాకి రావాలండి, మీరు ఫోన్ చేయాలని అడుగుతారు. అంటే సారీ రమాదేవి గారు, సరదాగా అంటున్నాను. అంటే లో టోన్ పదమేమో గరీబ్ ఖానా అనేది అర్థం లో టోన్గా కనిపిస్తుంది, కానీ అది హయ్యర్ మీనింగ్ ఇస్తుంది. మా గరీబ్ ఖానాకి రండి అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే మా ఇంటికి రండి మీరు అని చెప్పడం అనమాట. కానీ గరీబ్ ఖానా అనే పదం కొంచెం లో టోన్. అలాగే ఆస్పిషియస్ వర్డ్స్ ఫర్ ఇన్ఆస్పిషియస్ వర్డ్స్. అంటే కొన్ని పదాలు మనం పలకడానికి మన ఆచారంలో మన పూర్వకాలం ఒప్పుకునేవి కాదు. అంటే ఇన్ఆస్పిషియస్, అశుభము పలకకూడదు, నోటి నుంచి మనం మాట అశుభం రాకూడదు అనే ఉద్దేశంతో కొన్ని అశుభమైన పదాలు ఆస్పిషియస్ పదాలుగా, అంటే శుభమైన పదాలుగా చెప్తారు. ఉదాహరణకి పంచత్వం గతః అంటే పంచభూతాలు వెళ్ళిపోయాయి అంటే మనిషి చనిపోయాడు అని డైరెక్ట్గా చెప్పకుండా పంచత్వం గతః అంటారు. అంటే పంచభూతాలు వెళ్ళిపోయాయి అంటే ద మ్యాన్ ఈజ్ డెడ్ అనేది చనిపోయాడు అని చెప్పకుండా పంచత్వం గతః అంటారు. అలాగే మనం తెలుగులో కూడా చాలా ఉన్నాయి. బియ్యం నిండుకున్నాయి, దీపం కొండెక్కింది, తులసి చాటుకెళ్ళింది. ఇలాంటి కొన్ని అశుభమైన పదాలు మన నోటి నుంచి పలకకుండా మనం శుభాలుగా పలుకుతుంటాము. తర్వాత ఎక్స్ప్రెస్ ఫెయిత్ ఎక్స్ప్రెస్ చేస్తాం, ఒక విశ్వాసం. మాత అనేది ఉంది అనుకోండి. మాత అంటే ఒరిజినల్గా అమ్మ అనే అర్థం మనకి. ఈ మాతాని మనం అమ్మవారు పోసింది అంటాం. స్మాల్ పాక్స్ అంటే మసూచికము ఇలాంటివి పోసింది అని అంటాం మాత. ఈ మసూచికం పోసింది అనేది అశుభమైన పదము, దాన్ని అమ్మవారు పోసింది అనే శుభమైన పదంతో మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇది ఫెయిత్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇంతవరకు 10 అయినాయి, ఇంకొక 5 చూద్దాం. 1 word into 2 words. ఇప్పుడు 1 word for 2 words. 2 పదాలు ఉంటే 2 పదాలు మనం పలకకుండా ఒకటే పదం పలుకుతాం. రైల్ గాడి ఉంది అనుకుంటే, రైల్ గాడి అనేది 2 పదాలు ఉంటే మనం రైలు వచ్చింది, రైలు ఎక్కుతున్నాము, రైలుకి వెళదాము అంటాం. రైలు గాడికి వెళదాము, రైలు గాడి ఎక్కుతాము అనము. 2 పదాలు ఉంటే మనం ఒక పదమే పలుకుతాము. ఇలాగా ఒక కారణం ఇది. 2 పదాలు ఒక పదం అయిపోయింది.
రైల్ గాడి రైల్ అయిపోయింది. తర్వాత ఎనలిటికల్ ఎనలాజికల్ చేంజెస్. ఎనాలజీ లాగా టికెట్ అనేది టిక్కస్ అయింది. ప్రశ్రయ అనేది ఆశ్రయ అయింది. ఆశ్రయ అయింది. ఇది ఎనలాజికల్. ఇది ఎలా అయిందో నాకు అర్థం కాలేదు. అలా రాసి పెట్టాను అంతే. పూర్తిగా అర్థం కాలేదు. ఓల్డ్ వర్డ్ న్యూ మీనింగ్. పదము పురాణ పదము, కానీ అర్థం మాత్రం కొత్త అర్థం. ఆకాశవాణి. ఆకాశవాణి అంటే అశరీరవాణి అని మనకు అర్థం. మన సంస్కృతంలో వేదాల్లో కానీ లేకపోతే కావ్యాల్లో దుష్యంతుడు దుష్యంతుని సభలో శకుంతల వచ్చినప్పుడు దుష్యంతుడు ఆమెని స్వీకరించకపోతే అప్పుడు అశరీరవాణి చెప్తుంది అనమాట. అశరీరవాణి అంటే శరీరం లేకుండా పైనుంచి శబ్దం వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం రేడియో అంటున్నాం. ఆకాశవాణి అంటే ఇప్పుడు మనం రేడియో అంటున్నాం. అప్పుడు అశరీరవాణి, శరీరం లేకుండా మాట్లాడేది. పాత పదము, పురాతన పదము, కొత్త అర్థము. ఆకాశవాణి అంటే రేడియో. ఇప్పుడు అర్థము రేడియో అంటున్నాం మనం. అప్పుడు ఆకాశవాణి అనేవాళ్ళం. ఇప్పుడు అడిషనల్ వర్డ్ యాడెడ్ టు ద ప్రీవియస్ వర్డ్. ఒక పదానికి ఇంకొక పదం కలిపిన తర్వాత పాత పదము రిడెండెంట్ అయిపోతుంది, దాని అవసరం లేకుండా పోతుంది. హిమాచల్ పర్వత్ అనే పదం ఉందనుకోండి. హిమాచల్ పర్వతం అనే పదం యాడ్ చేసాం హిమాచల్కి. అడిషనల్ వర్డ్ యాడ్ చేసాం. హిమాచల్ పర్వతము, హిమాలయ పర్వతము. దాన్ని హిమాచల్ అంటాం. ఈ పర్వతము అనే పదానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం అదే. ఇట్ ఈజ్ రిడెండెంట్ అంటే ఇట్స్ అండర్స్టూడ్, చెప్పాల్సిన పని లేదు. హిమాచల పర్వతము, హిమాలయము అనొచ్చు. హిమాచల పర్వతము అన్నప్పుడు రెండవ పదం యాడ్ చేసాము. ఈ పర్వతము అనేది పలకకుండా హిమాచలము లేకపోతే హిమాలయము అంటే సరిపోతుంది. అంటే రెండో యాడ్ చేసినటువంటి పదము రిడెండెంట్ అయిపోతుంది. అంటే పలకాల్సిన అవసరం, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేకుండా పోతుంది. తర్వాత సాంస్క్రిట్ వర్డ్ రిటైన్ లిమిటెడ్ కంటెక్స్ట్. ఒక సాంస్క్రిట్ వర్డ్ లిమిటెడ్ కంటెక్స్ట్లో అంటే తక్కువ సందర్భాలుగా వాడుతున్నట్లుగా గర్భిణి అని ఉంది. ఇది గభిణి, గాభిన్. ఇది గర్భిణి. ఇది రకారం పెట్టుకోండి, ఇక్కడ నేను తప్పు రాస్తాను. గర్భిణి అంటే హ్యూమన్ ఫిమేల్ని గర్భిణి అంటారు. గర్భిణీ స్త్రీ అంటాం కదా, అలాగా. గాభిన్ అంటే యానిమల్ ఫిమేల్ స్పీసీస్ అని. ఈ సాంస్క్రిట్ వర్డ్ గర్భిణి అనేది లిమిటెడ్ కంటెక్స్ట్లో వాడుతున్నారు. తర్వాత స్థన అంటే ఫిమేల్ బ్రెస్ట్ని, స్థన అంటే ఫిమేల్ యానిమల్ కింద వాడుతున్నారు. ఒక వర్డ్ ఓల్డ్ మీనింగ్, న్యూ మీనింగ్ వేరువేరుగా ఉంటాయి. పాత అర్థం వేరుగా ఉంటుంది, కొత్త అర్థం వేరుగా ఉంటుంది. సంస్కృతి అన్నాం అనుకోండి. సంస్కృతి అంటే సంస్కరించబడినది అన్నట్లుగా మనం సంస్కృతంలో చెప్పుకుంటాం. ఇప్పుడు సంస్కృతి అంటే ఒక జాతి యొక్క సంస్కృతి లేకపోతే ఒక వర్గం యొక్క సంస్కృతి అనే పదాలకు వెళ్ళిపోయింది. అలాగే క్రాంతి అనేది, కాల అనేది అర్థాలు మారిపోయినాయి. డిఫరెంట్ మీనింగ్ అమాంగ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క అర్థంగా ఉంటుంది. అదే పదం ఇప్పుడు పిల్ల అనే అర్థం ఉంది. తెలుగులో మనం పిల్ల అంటే డాటర్ అంటాము, లేకపోతే చిన్న అమ్మాయి అని అర్థం. చిన్న పిల్లరా అమ్మాయి అంటాం పిల్ల అంటే. అది హిందీలో పిల్ల అంటే యంగ్ డాగ్ అంటే పప్పీని పిల్ల అంటారు హిందీలో. అంటే ఒకటే పదము డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో, ఒక వ్యక్తుల సమూహంలో, ఒక సమాజ సమూహంలో పిల్ల అంటే డాటర్ లేకపోతే చిన్న పిల్ల అని అర్థం. అంటే ఒక చిన్న అమ్మాయిని పిల్ల అంటారు, పెద్ద అమ్మాయిని పిల్ల అన్నారు. హిందీలోకి వచ్చేసరికి దాన్ని యంగ్ డాగ్ లేకపోతే పప్పీ అంటారు. తర్వాత కంటెక్స్చువల్ మీనింగ్. కంటెక్స్ట్ని బట్టి అర్థం మారిపోతుంది. ఒకటే పదము ఏ సందర్భంలో మనం వాడుతున్నాము. మనం భోంచేస్తున్నాము, సైంధవ అంటాం. సైంధవం తీసుకురండి, కొంచెం సైంధవం వేయండి అన్నారనుకోండి, అంటే ఉప్పు వేయండి అని అర్థమే కానీ గుర్రాన్ని తీసుకురండి అని అర్థం కాదు. కంటెక్స్చువల్గా మనం భోజనం చేస్తూ ఉండండి. అలాగే మనం ఒక గుర్ర పందాలకు వెళ్ళాము, ఆ సందేహం గెలుస్తుందండి ఇవాళ అంటే అక్కడ ఉప్పు గెలుస్తుందని కాదు, అక్కడ ఆ పర్టికులర్ హార్స్ గెలుస్తుందని. సైంధవము అంటే హార్స్, సాల్ట్ రెండు ఉన్నాయి. కంటెక్స్ట్ని బట్టి వాడుకుంటారు, ఒకటే పదం. తర్వాత సర్కాజం, కొంచెం వెటకారం, బాగా వెటకారంగా. పండిత పుత్ర, శుంఠ అనుకుంటాం కదా. పండిత పుత్ర అంటే అర్థం ఏంటంటే పండితుని యొక్క పుత్రుడు, స్కాలర్ అనే అర్థంలో వాడాలి. కానీ కొంచెం వెటకారంగా మనం అతనికి ఏం రాదు, ఫూల్ అనుకుంటాం.
అలాగే పూరే పండిత్. పూరే పండిత్ అంటే అతను ఫుల్గా పండితుడు, లేకపోతే అతను స్కాలరు అనే అర్థంలో వాడితే సర్కాజంగా ఫూల్ అని వాడతారు. తర్వాత ఇమోషనల్ ఎక్సైట్మెంట్. ఇమోషనల్గా ఎక్సైట్మెంట్ అయినప్పుడు కొన్ని పదాలు వాడతాము. సాలా అంటే బావమరిది అని అర్థం. సాలా అంటే బావమరిది, బ్రదర్ ఇన్ లా. దీన్ని ఇమోషనల్గా ఎక్సైట్ అయినప్పుడు సాలా అని స్లాంగ్గా వాడతాం మనం. హైదరాబాద్లో బాగా ఎక్కువ వాడతారు ఇది. తర్వాత ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉల్లు అంటే గుడ్లగూబ. ఉల్లు అంటే గుడ్లగూబ. కానీ ఉల్లు అంటే స్టూపిడ్ కింద కూడా వాడతారు. ఏమిటి అతను ఉల్లులాగా ఉన్నాడు, ఏమిటి ఆయన నువ్వు అంటావు. అలాగే బైల్ అంటే ఎద్దు, ఆక్స్. బైల్ అంటే ఎక్స్ ఆక్స్. కానీ ఎద్దు అనేది ఫూల్గా కింద వాడతాం. ఇలాగ ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఇలాగ సుమారుగా ఒక 21 కారణాలు, రకరకాల కారణాల వల్ల ఈ పదాల యొక్క అర్థాలు మారినాయి. 21 ఉన్నాయి మనకి. ఈ 21 గుర్తుండడం, కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది గుర్తులేని వాళ్ళకి ఒక 5 10 గుర్తున్నా చాలు. ఒకవేళ 21 రాయాలి అంటే మనం అంతకుముందు డైరెక్షన్స్ రాసి కాజెస్ రాస్తే మనకి టైం కూడా సరిపోతుందో లేదో చూసుకోవాలి. మనము 20 నిమిషాల్లో ఇదంతా రాయాలి అంటే టైం కూడా చాలకపోవచ్చు. కాబట్టి ఎంతవరకు గుర్తుంటే అంతవరకు రాస్తే సరిపోతుంది. వాళ్ళు కూడా 21 రాయాలని ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. వాళ్ళు ఒక 5 10 7 8 ఎన్ని గుర్తుంటే అన్ని మనం రాయొచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక షీట్లో తీసుకొచ్చాను, సమ్మరీ లాగా చూడండి. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ముర్గ్ అన్నాం అనుకోండి. ముర్గ్ అంటే ఒరిజినల్గా యానిమల్ అని, తర్వాత మనకి కోడిపుంజుగా మారింది. అలాగే వాటిక బాడీ, ఉస్ట్రా ఎన్వైరన్మెంట్. ఉస్ట్రా అంటే ఎద్దు అని వేదాల్లో ఉంటే ఇక్కడేమో ఎడారుల్లో మనం ఒంటె అంటాం. అలాగే పత్ర పతల జనరేషన్ గ్యాప్. తర్వాత యజమాన్. యజమాన్ అంటే యజ్ఞం జరిపించేవాడు యజమాన్ అయితే, ఇప్పుడు యజమాన్ అంటే ఇంటిలో పెద్ద. గ్లాస్ దండ, ఇది పార్ట్ హోల్ అవ్వడం. ఇది గ్లాస్ అంటే ఒక మెటీరియల్, మనం ఇప్పుడు గ్లాస్ అనేది ఒక పాత్ర కింద వాడుతున్నాం. గరీబ్ ఖానా అంటే తక్కువ అర్థం ఉన్నటువంటి, తక్కువ మీనింగ్, లో మీనింగ్ ఉన్న దాన్ని మనం కొంచెం హై మీనింగ్ కింద వాడతాం, గరీబ్ ఖానా. పండిత పుత్ర. పండిత పుత్ర అంటే స్కాలర్ అనేదాన్ని మనం ఫూల్ కింద వాడతాం. మాత అనేది మనం స్మాల్ పాక్స్ కింద వాడతాం. ఇదేంటంటే కష్టం. తర్వాత రైల్ గాడి, 2 పదాలు ఉన్నాయి, ఒక పదం వాడతాం రైల్ అనేది. ఆకాశవాణి రేడియో కింద వాడతాము. హిమాచల్ పర్వత, 2 పదాలు ఉంటే హిమాచల్ ఒకటే వాడతాము. గర్భిణి గాభిన్. పిల్ల, ఒక సమాజంలో పిల్ల అంటే ఒక పిల్ల లేకపోతే కూతురుని, కానీ ఇంకో సమాజంలో పిల్ల అంటే ఏమనుకున్నాం? పిల్ల అంటే రెండోది పప్పి. ఓకే, కుక్క పిల్ల. పిల్ల అంటే కుక్క పిల్ల కానీ కూతురు కానీ కావచ్చు. ఓకే. సైంధవ అంటే కాంటెక్స్ట్ని బట్టి మారుతుంది. ఒక కాంటెక్స్ట్లో సైంధవ అంటే ఉప్పు అని, ఇంకో కాంటెక్స్ట్లో అశ్వం అని. సాలా అంటే బ్రదర్ ఇన్ లా, లేకపోతే స్లాంగ్ కింద వాడతాము. ఉల్లు అంటే గుడ్లగూబ, ఫూల్ కింద వాడతాము. అశుభాన్ని పలకడానికి మనం కొంచెం కష్టంగా ఉండి దాన్ని శుభం కింద పలుకుతాము. పంచ, బియ్యం నిండుకున్నాయి, దీపం కొండెక్కింది, తులసి చాటుకెళ్ళింది, ఇలాంటివి. పండిత పుత్ర, ఇది కూడా అదే ఎగ్జాంపుల్. గురు అనేది టీచర్ అర్థంలో మనం స్లాంగ్గా ఫ్రెండ్స్ మధ్య మాడతాము. తర్వాత నొక్కి పలకడం, ఎక్కడ నొక్కి పలుకుతున్నాం దాన్ని బట్టి. దుహిత్రు అనే దానికి పాలు పితికేవాడు, లేకపోతే డాటర్ అంటే కుమార్తె అని. కొన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? 21 ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? 2 3 4 5 6 7 8 9, సుమారు ఇవి 21 ఉన్నాయి. 21 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మామూలుగా ఏదైనా భాష నేర్చుకునేప్పుడు మనం తిట్లతో మొదట నేర్చుకుంటాం చూడండి. ఈ తిట్లతో నేర్చుకునేవి తొందరగా గుర్తుంటాయి. ఇప్పుడు సాలా అన్న, ఉల్లు, పండిత పుత్ర, పిల్ల, బకర, ఇవి గుర్తుంటాయి మనకి. తిట్లు గుర్తుపెట్టుకున్నామంటే మనకి ఈ ఎగ్జాంపుల్స్ వచ్చేస్తాయి అన్నమాట. పండిత పుత్ర, పిల్ల, బకర, సాల, ఉల్లు, ఇవన్నీ తిట్లు. ఈ తిట్లు గుర్తుపెట్టుకుంటే ఇక్కడి నుంచి వచ్చేస్తాయి మనకి. చూడు, సాల ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సాల ఉంది. ఉల్లు ఇక్కడ ఉంది. పండిత పుత్ర ఇక్కడ ఉంది. ఇలాగా. తర్వాత ఆకాశవాణి, రైల్ గాడి, గరీబ్ ఖానా, సైంధవ. ఇక్కడ మళ్ళీ మనం రమాదేవి గారిని గుర్తుపెట్టుకున్నాం. రమాదేవి గారు మా గరీబ్ ఖానాకి రండి అన్నారు. అంటే లో మీనింగ్ని హై మీనింగ్ కింద వాడుతున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సైంధవం వేసి చక్కగా
సైంధవం ఎక్కువ వేరు, సరిపోయినంత సైంధవం. అక్కడ కాంటెక్స్ట్ చక్కగా ఉప్పు సరిపోయినట్లుగా వంటలు చేసి పెడతారు ఆవిడ. తర్వాత వాళ్ళ ఇంట్లో రేడియో వింటుంటాం మనం, ఆకాశవాణి. తర్వాత రైలు గాడి, ఆవిడేమో లేదు లేదు విజయనగరం వెళ్ళిపోవాలి, మీరు వెళ్ళిపోండి అంటే ఇక రైలు గాడి ఎక్కేసి వెళ్ళిపోతారు. రైలు గాడి అనేది రైల్ అంటాం. 2 పదాలు ఉన్నదని ఒక పదంతో సరిపెట్టేస్తాం. ఇలాగ ఎన్ని గుర్తుంటాయి మనకి ఈజీగా? తిట్లు ఒక 5, రమాదేవి గారి ఇంటికి వెళ్తే ఒక 4, 5 గుర్తున్నాయి. ఇదొక 5, ఇదొక 5, 10 సరిపోతాయి. సో ఇప్పుడు మనం చూసింది ఏంటి? డైరెక్షన్స్ చూసాము. సెమాంటిక్స్ చేంజెస్లో డైరెక్షన్స్ అంటే ఎఫెక్ట్స్ ఆర్ రిజల్ట్స్ చూసాము. ఎక్స్పాన్షన్ అంటే వ్యాకోచము, పదముల యొక్క అర్థము వ్యాకోచించటము, పదముల యొక్క అర్థము సంకోచించటము, పదముల యొక్క అర్థము పూర్తిగా మారిపోవడము, లేకపోతే క్షీణించటము, లేకపోతే వృద్ధి పొందడం. ఈ 5 చూసాము. ఈ 5లో ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా పదాల యొక్క అర్థాలు వీటి వల్ల మారిపోయినాయి. తర్వాత కారణాలు మనం 21 కారణాలు పెట్టుకున్నాము. ఈ కారణాల వల్ల పదాల యొక్క అర్థాలు మారాయి. ఈ పదాల యొక్క అర్థాలు ఒక చోట పెట్టుకుని 21 గుర్తు లేకపోతే ఒక 5 తిట్లు, ఒక 5 ఏమో రమాదేవి గారింటికి భోజనానికి వెళ్ళడం, గరీబఖానాకి వెళ్ళడం, సైంధవము, ఆకాశవాణి, రైల్ గాడి, ఇలాంటివి గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. ఇది ఇవాల్టి పాఠం అండి. రేపు మనము ధ్వని నియమాలు చెప్పుకుందాము. చాలా బాగుందండి. చాలా ఈజీగా చెప్పారు. ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి కాజెస్లో 5 ఉన్నాయి. దాని తర్వాత వాటికి సంబంధించిన 21 ఉన్నాయని ఆ నెంబర్ గుర్తుపెట్టుకుంటే, కాజెస్ కాదండి, అది డైరెక్షన్స్. అదే వ్యాకోచము, సంకోచము, పదాలు మారిపోవడం, ఇవన్నీ అలా గుర్తుపెట్టుకుంటే ముందు 5 వచ్చాయి, తర్వాత 21 వచ్చాయి. అలా నెంబర్ గుర్తుపెట్టుకుని ముందు, ఆ తర్వాత ఆ 5లో ఏ 3 ముఖ్యంగా అన్నారు, ఆ 3 గుర్తుపెట్టుకుంటే ఈ 21లో కనీసం 10 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ 10లో మా ఇంట్లో నుంచి 5 రైలుకి వెళ్ళడం, కోడి గురించి, గురించి ఇలా గుర్తుపెట్టుకుంటే 10 అయిపోయాయండి అక్కడ. రామనారాయణ గారిని గుర్తుపెట్టుకుంటే ఇంకొక 5 వచ్చేస్తాయండి. వద్దండి, వద్దా? వద్దండి, మధ్యలో ఎందుకు ఆయన్ని తెచ్చుకోవడం, మనం హాయిగా మనం చదువుకుంటున్నాం. ఇంకొక 5 ఎలా గుర్తుపెట్టుకుంటారు చెప్పండి? మీ ఇంటికి వస్తే ఒక 5 గుర్తొచ్చేస్తాయి కదా. మీ ఇంట్లో సైంధవము, తర్వాత గరీబ్ ఖానా, రైల్ గాడి, ఆకాశవాణి, 4 వచ్చేసాయి. తర్వాత తిట్లు గుర్తుపెట్టుకుంటే చాలా, బకరా, ఉల్లు, పండిత పుత్ర, ఇవి వచ్చేస్తాయి. అశుభం పలకూడదు, శుభం పలకాలి అంటే పంచత్వం గత, లేకపోతే తులసి చాటుకెళ్ళిపోయింది, బియ్యం నిండిపోయింది, అలాగా. సో ఒక 10 ఈజీగా గుర్తొచ్చేస్తాయి. ఈ 10 రాస్తే టైం సరిపోతుంది అనుకుంటాను నేను. నొక్కి పదాల్లో ఉన్న అక్షరాలని నొక్కి పలకడం, ముందుగా నొక్కి పలికితే 1, చివరి నొక్కి పలికితే 1 వస్తుంది. దుహితృ, దానికి దుహితృ, దుహిత, పిల్ల 1. బాగుందండి, చాలా బాగా చెప్పారు. ఎంతో పెద్ద వృక్షం అనుకున్న దాన్ని చేశారు. రికార్డింగ్ అయిపోయింటారా? ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? రికార్డింగ్ ఆపే ముందు మనం ఇప్పుడు మాట్లాడుకున్న దానిలో డౌట్స్ కానీ, నేనేమైనా తప్పులు చెప్పడం కానీ. పెద్ద స్వాతి గారు, హిమాచల్ పర్వతం అన్నప్పుడు అచలం అంటేనే పర్వతం, మళ్ళీ మనం పర్వతం యాడ్ చేస్తున్నాం, అదొకటి అన్నమాట. ఆ రెండో పదము రిడెండెంట్ అయిపోతుంది, అవసరం లేకుండా పోతుంది. హిమాలయము అంటే హిమాచలం అంటేనే పర్వతము, హిమాచలం అంటే మంచు పర్వతము అని అర్థము. కాదండి, రమాదేవి గారు తప్పు చెబుతున్నారు, మీరు తప్పు చెబుతున్నారు. ఏంటండి హిమాచల్ అంటే? అచలము, కదలనది అని అర్థం. హిమాచలము, హిమము, అచలము, చలము అచలము రెండు. పర్వతం మంచు కదండి, హిమము అంటే మంచు కదా. మంచు అచలము, కదలకుండా ఉంటుంది, కదలకుండా ఉండేది. అందుకని పర్వతము వేరు, అచలము వేరు.
అచలం అంటే కదలకుండా ఉండేది. చలము, అచలము 2 రకాలు. హిమము మంచుతో ఉన్నటువంటి కదలకుండా ఉండేది హిమాచలం. పర్వతము. దానికి మళ్ళీ ఇంకొక పర్వతాన్ని యాడ్ చేస్తున్నాం మనం. యాడ్ చేసేది రెడెండెంట్ అయిపోతుంది, అవసరం లేకుండా పోతుంది. అవును. హిమాచలం అంటే సరిపోతుంది, లేకపోతే హిమాలయ పర్వతం అన్నా సరిపోతుంది. సో గుర్తొస్తాయండి, కనీసం ఈజీగా 10 గుర్తొచ్చేస్తాయి కారణాలు. రమాదేవి గారి ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్తే ఒక 5 గుర్తొచ్చేస్తాయి. ఎవరినన్నా తిట్టుకుంటూ ఉంటే ఒక 5 గుర్తొస్తాయి. 10 సరిపోతే ఈ టైం సరిపోతుంది మనం రాయడానికి. పెద్ద స్వాతి గారు చెప్పండి. అన్ని సరిపోయినాయి సార్. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ ఫాలో అవటమే ఇందులో. ఈ 21 పాయింట్స్ శబ్దార్థ పరిణామాల కారణాలు. ముందున్న 4 పాయింట్స్ మనం ఒక టేబుల్ లాగా ముందు అరోస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అవునండి. ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారండి. సింపుల్ గా అన్ని గుర్తుపెట్టుకునే విధంగా చెప్పారు. కాజ్ ముందర డైరెక్షన్స్, తర్వాత కాజెస్. బాగుంది. మనకి హెడ్డింగ్ కాజెస్ అని ఒకటే ఇచ్చారండి టాపిక్ యూనిట్. అవునా? అని అది డైరెక్షన్స్ అని లోపల ఇచ్చారు. అవునవును. సో మనం ఫోనెటిక్ చేంజెస్ లో కాజెస్ డైరెక్షన్స్ లాగానే సెమాటిక్స్ లో కూడా కాజెస్ డైరెక్షన్స్ 2 ఉన్నాయి. ఉన్నాయి. లక్ష్మారెడ్డి గారు చాలా యూనిక్ గా